హలో, పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. సో మనకి ఈ 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేటటువంటిది జరగబోతుంది. మార్చి 30 నుంచి మార్చి 30 2025 నుంచి కూడా శనిగ్రహ మార్పు జరుగుతూ ఉంది. ఈ యొక్క శనిగ్రహ మార్పు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధంగా ఫలితాలలో ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుందాము ఈ యొక్క సిరీస్లో. దాంతోపాటు మనము ఈ యొక్క రెమెడీస్, వాటికి చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా తెలుసుకుందాం. అన్ని రాశుల ఫలితాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, సో దట్ మీరు వాచ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ యొక్క శని సంచారము 2025 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది తెలుసుకుందాం. సో ఈ యొక్క శని వీరికి అంటే ఈ 2 years నుంచి కూడాను దశమ స్థానంలో ఉన్నారు. ఓకే, సో 10వ స్థానంలో నుంచి 2025 మార్చ్ 29వ తేదీన వీరికి కర్మస్థానాన్ని వదిలిపెట్టి లాభస్థానంలోకి వస్తున్నారు శని భగవానుడు. సో ఈ యొక్క లాభస్థానంలోకి శని యొక్క సంచారము మీకు అన్ని రకాలుగా లాభాలు ఇవ్వడానికే ఉందండి. ఎందుకంటే మీకు 9, 10 స్థానాలకి అధిపతి అయినటువంటి శని మీకు లాభస్థానంలోకి వస్తున్నారు అని అంటే గనక మీకు జాబ్ రిలేటెడ్ అంటే వృత్తిపరంగా, ప్రొఫెషన్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే 9th 10th లార్డ్ కాబట్టి ఉద్యోగాధిపతి, భాగ్యాధిపతి లాభంలోకి రావడం చాలా మంచి విషయం వృషభ రాశి వారికి. అన్ని రకాలుగా జాబ్ రిలేటెడ్ డెవలప్మెంట్స్. వృషభ రాశి వారు ఆర్థిక పరంగా కూడా ఎక్కువగా డిసిప్లిన్డ్గా ఉంటారు. అలాగే దూర ప్రయాణాలు ఖచ్చితంగా ఉంటాయి వీరికి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళే యోగం కూడా వస్తుంది. ప్లస్ మీరు వెళ్తే కూడా ఇప్పుడు ప్రాఫిట్స్ చాలా బాగుంటాయి. విదేశీ యానం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఉంటే గనక, మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఈ యొక్క మీకు విదేశీ యోగం అనేది ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వాటిని బట్టి, సో ఇప్పుడు అది మంచి టైం అనమాట. మీకు విదేశీ యానం అనేటటువంటిది ఇస్తూ ఉన్నారు ఈ సమయంలో. సో ఉద్యోగపరమైనటువంటి ఆందోళనలు వక్రించినప్పుడు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి శని వక్రిస్తారు. ఇక్కడ 2.5 సంవత్సరాల్లో కూడా వక్రిస్తూ ఉండడం వల్ల ఆ టైంలో కొద్దిగా యోగం అనేది అంతగా ఇవ్వకపోయినా మిగతా సమయంలో మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఓకే, సో వీరికి లాభస్థానంలో ఉన్నటువంటి శని లగ్నాన్ని చూస్తున్నారు, అంటే రాశిని, వీళ్ళ యొక్క రాశిని కూడా చూస్తున్నారు. సో రాశిని కూడా చూడడం వల్ల వీళ్ళకి ఎక్కువగా స్ట్రిక్ట్గా, డిసిప్లిన్డ్గా ఉండటము అలాంటివి ఎక్కువగా అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఇంకొంచెం అది పెరుగుతుందన్నమాట. అంటే మీ యొక్క రాశి మీద శని భగవానుడు దృష్టి పడడం వల్ల అండ్ ఖర్చులు నియంత్రించుకుంటారు. అలాగే లాభాలు అనేవి పెరుగుతాయి. ఏ గ్రహమైనా కూడా లాభస్థానం అంటే 11వ స్థానంలోకి వచ్చినప్పుడు లాభాలను తప్పనిసరిగా ఇస్తారు. అది పాపగ్రహం అయినా సరే, మంచి గ్రహం అయినా సరే. ఓకే, సో మీకు 9, 10 అధిపతి అంటే మీ యొక్క మెయిన్గా జాబ్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇది మెయిన్గా చెప్పుకోదగ్గ విషయము. అన్ని రకాలుగా కూడా శని తరపు నుంచి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ యొక్క కమింగ్ 2.5 years కూడాను. అంటే మార్చ్ 30 నుంచి కమింగ్ 2 years కూడా 2.5 years మీకు మంచి రిజల్ట్సే ఇవ్వబోతున్నారు శని. బట్ ఓన్లీ వక్రించిన టైంలో, వక్రం అనేది ఒక 2-3 months అలా ఉంటుంది. సో ఆ యొక్క సమయము మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరికైనా వక్రించినప్పుడు కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి, శుభ ఫలితాలు స్లో అవటము అలాంటివి ఉంటూ ఉంటాయి. అది పర్వాలేదు. ఆ టైంలో మీరు కొద్దిగా ఏవైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసినప్పుడు అందులో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, అంటే అలర్ట్గా ఉండాలి ఆ టైంలో అని. సో ఇది ఈ యొక్క వృషభ రాశి వారికి శని భగవానుడు ఇచ్చేటటువంటి ఈ యొక్క మార్పు ఫలితాలు. సో మీరు రెమెడీ అనేది చేసుకుంటే చిన్న చిన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకేనా, సో మీకు రెమెడీస్ అనేవి ఈ వీడియోలో కూడా చెప్పాము. అలాగే మీరు రెగ్యులర్గా చేసుకునే రెమెడీ కూడా శనికి ఏదైతే చేస్తామో శని నవగ్రహ మంత్ర పఠనము, అలాగే శనికి నువ్వుల నూనెతో అభిషేకము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. 19 ప్రదక్షిణలు ఈ యొక్క నవగ్రహ టెంపుల్ దగ్గర ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇది వృషభ రాశి వారికి శని మార్పు ఫలితాలు. శుభం. శని దోష నివారణ పరిహారాలు.
శని దోషం ఉన్నవారు ఎవరైనా అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని, కంటక శని ఇవి ఉన్నవారు శివుడిని, హనుమంతుడిని పూజించాలి. శని దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం రోజు ఈ యొక్క శివుని ఆలయానికి మరియు హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి దుష్ప్రభావాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవంతుని ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి అంటే గేదె నెయ్యితో ఎక్కువగా దీపం వెలిగించాలి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో దీపం అనేది ప్రత్యేకత. శని భగవానుడికి నువ్వుల నూనె అనేది ప్రీతికరం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లింగ స్వరూపి అయిన శివునికి పరిశుభ్రమైన ఆవు పాలతో అభిషేకము, బిల్వార్చన మొదలైనవి చేసుకోవాలి. శనిదేవునికి శనివార దానం చాలా ప్రీతికరమైనది. లేని వారికి, చేతకాని వారికి, ఇలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏవైనా డొనేషన్ చేయడము అలాంటివి మంచిది. అంటే ఏదైనా నలుపు రంగు వస్త్రాలు కావచ్చు, ఏదైనా బంగారము, మనకి ఏది వీలైతే అది దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల ఆకలిని తీర్చడం కూడా చాలా మంచిది. శనిదేవుని పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే శనికి చాలా ఇష్టము కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని యొక్క మంత్రాన్ని పఠించిన వారికి శనీశ్వరుడు కీడు చేయరు. అన్ని రకాల బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. దీర్ఘాయువు, మంచి బుద్ధి అలాంటి వాటితో జీవించగలుగుతారు. శని అశుభ ప్రభావాలను నివారించడానికి ముందుగా ప్రతి శనివారము శనిదేవుని ఆలయాన్ని సందర్శించుకోండి. అక్కడ 19 ప్రదక్షిణలు చేసుకోవాలి. శని విగ్రహం దగ్గర అంటే నవగ్రహ విగ్రహాల దగ్గర 19 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ రోజున అంటే శనివారం రోజు శివాలయంలో శివ చాలీసా వినినా పాడినా కూడా విశేషం. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాలలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శనిదేవుణ్ణి పూజించి నల్ల ధాన్యాన్ని దానం చేయాలి. అలాగే శనివారం తెల్లవారుజామునే సుందరాకాండ పారాయణం కూడా చేయడం వల్ల కూడా శనిగ్రహ దోషం తగ్గుతుంది. కాకులకు రోజు అన్నదానం ఏదైనా అంటే ఫుడ్ దానం చేయడం వల్ల అంటే వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల చాలా మంచిది. పెసరపప్పు కూడా దానం చేయాలి. ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేసుకోవడం, 9 ప్రదక్షిణలు, 19 నంబరు శనికి ప్రత్యేకత. 19 ప్రదక్షిణలు కూడా చాలా మంచిది. నీలి రాతి ఉంగరం అంటే నీలిరంగు ఉంగరము నవగ్రహ ఉంగరం అనేటటువంటిది నవరత్నం ధరించడం మంచిది. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాల్లో 108 సార్లు శనిదేవుని మంత్రాన్ని చదువుకొని నువ్వులను దానం చేసుకోవాలి. అలాగే నల్లని ఒత్తు వేసి నువ్వుల నూనెతో అక్కడ దీపం పెట్టడము శని విగ్రహం దగ్గర చాలా ప్రత్యేకత. ఈ విధంగా చేసుకోవటం వల్ల శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలు అంటే శని మనకి ఎవరికైతే అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని అంటే 12వ స్థానము, 1వ జన్మ రాశిలోను, ద్వితీయ స్థానంలోను ఉన్న శని ఎక్కువగా దుష్ప్రభావాలు ఇచ్చే ప్లేసెస్ కాబట్టి అటువంటి సమయాల్లో ఎక్కువగా ఈ యొక్క దోష నివారణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే వారి జన్మ జాతకంలో శని శత్రుక్షేత్రాల్లోనూ డెబిలిటేటెడ్ ప్లేసెస్లో ఉంటారో అంటే శత్రుక్షేత్రాల్లో ఉండటము, స్వక్షేత్రాల్లో లేకుండా వేరే ప్లేసెస్లో ఉంటే అవి మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి అటువంటి సమయాల్లో కూడాను ఇటువంటి దోష నివారణ చేసుకోవడం వల్ల దోష నివారణ శాంతి జరిగి చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ యొక్క శని మంత్రాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు లేదా ప్రతి శనివారము 19 సార్లు లేదా 9 సార్లు పఠించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది శని నవగ్రహ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు లేదా 19 సార్లు ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఆ తర్వాత శివుని మంత్రాలు పఠించుకోండి. చాలా మంచిది. శుభం.